ఈ అద్భుత విజయంలో వాళ్ళు క్లియర్ పిక్చర్ మధు గారు మనందరి ముందు ఉంచడం జరిగింది. ఎలా శ్రమించారో, అన్ని వాటిని ఏ విధంగా కైవసం చేసుకున్నారో, ఎలా శ్రమించారో, మరి అటువంటి టీం మీ ముందుంది ఇల్లెందుని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి. వారందరికీ కూడా వారి తరఫున ఆశీస్సులు అందిస్తూ మన ప్రీతమ నాయకురాలు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా పెద్ద టీము, ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తే ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా మనందరికీ ఈరోజు ఎన్నికల్లో గెలిపించడానికి విచ్చేసి మనందరినీ ముందుకు నడిపించిన ఇన్ఛార్జ్ తాతా మదన్న గారికి, అలాగే హరిసింగ్ గారికి, యుగేంద్రన్న గారికి, ముఖ్యంగా పెద్దలుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల దగ్గర నుంచి గెలిచేంత వరకు వెన్నంటే ఉన్న లాల్ సింగ్ బాబాయ్ గారికి, పరచూరి గారికి, ఉమాదేవి గారికి, అలాగే ఈరోజు ఎన్నికైనటువంటి చైర్మన్ డివి సార్ గారికి, వైస్ చైర్మన్ జానన్న గారికి, ముఖ్యంగా కౌన్సిలర్స్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ ఎలక్షన్లు ఒక టీం వర్క్ లాగా జరిగినటువంటి ఎలక్షన్లు, ఒకరిద్దరు కాదు. అటు స్కూల్స్ చూసుకుంటే స్టేట్ బాడీ దగ్గర నుంచి, కరెస్పాండెంట్స్ దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, అలాగే వ్యాపారస్తులు, అలాగే ఖమ్మం నుంచి కార్పొరేటర్లు, నాయకులు, మన వైరా నుంచి, కారేపల్లి నుంచి పెద్దవాళ్ళు, ఇల్లెందు మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు, ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా ఈ గెలుపులో ఎంతోమంది యువకులు, యువ నాయకులు, వారందరికీ, మీడియా సోదరులకి, డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ధన్యవాదాలు తప్ప ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. ఎంతో కష్టపడ్డాము. ఇల్లెందులో ఈ విజయం అనేది ఒక విక్టరీ. ఆ విక్టరీ ఒక హిస్టరీ లాగా అయింది. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక అధికార పార్టీని గెలిపించుకోవడం అనేది ఇల్లెందులో మొట్టమొదటి చరిత్ర ఇది. ఆ చరిత్రకి, అలాగే వీరు బీఫామ్లు తీసుకునే టైంలోనే ముందుగానే చెప్పాను, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం అనేది ఒక గొప్ప వరము. ఆ బీఫామ్ మీద, కారు గుర్తు మీద పోటీ చేయడం అనేది ఒక గొప్ప అవకాశము. అలాగే ఈ కౌన్సిల్ వాళ్ళందరూ కూడా చరిత్రలో మిగిలిపోతారు అనేసి. ఎందుకంటే అర్బన్ పాలసీ అనేది ఈ కౌన్సిల్ వీళ్ళతోటే స్టార్ట్ అవుతుంది. ఇల్లెందు రూపురేఖల్ని మార్చిపోయేటటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా వీరే కాబట్టి ఇల్లెందు చరిత్రలో ఎప్పటికీ వీరు ఉంటారు అనేసి వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ గెలుపులో ముఖ్యంగా అజయ్ అన్న సహకారము మరవలేనిది. చెల్లి నేనున్నాను అనేసి అడిగిన వెంటనే ఎన్నోసార్లు ఇల్లెందుకు వచ్చి బస్ డిపో ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు, ఆఖరికి చెల్లి నువ్వేం బాధపడకు, నువ్వు నేను ఇద్దరమే ఉన్నా, ఖాళీ కుర్చీలున్న ఆ కుర్చీలకు కూడా నేను బస్ డిపో ఇస్తానని చెప్పేసి వెళ్తా, కానీ నువ్వేమీ కంగారు పడకు, మనకు ఇల్లెందుకు బస్ డిపో వచ్చి తీరుతుంది అనేసి ఎంతో వెన్నంటే ఉండి ప్రోత్సహించి ముందుకు నడిపించారు. అజయ్ అన్న గారికి, అలాగే మన ఎంపీ గారికి, కనకన్న కూడా మనతో పాటు వచ్చి తిరిగారు, వారికి, అలాగే ముఖ్య నాయకులు మరి ఆనాడు దిన్నిగల రాజేందర్ గారు, అలాగే లక్కినేని సురేందర్ గారు, పరుచూరన్న, వీరందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి వారు కూడా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా టీబీజీకేఎస్ అన్న వాళ్ళందరూ మమ్మల్ని ఇక్కడ ఉంచి వాళ్ళేమో కిందుండిపోయారు. మీకు అందరికీ టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
వారందరూ కూడా అంటే ఏ ఒక్కరి కష్టము తీసిపోలేనిది, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇల్లెందు అభివృద్ధిలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేసి మరొకసారి కోరుకుంటూ, ప్రజెంట్ ఉన్న కౌన్సిలర్స్ సరే మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా గత కౌన్సిల్లో ఎన్నో మాటలు మనం బయట వినున్నాం, ఎన్నో విధాలుగా వినున్నాం. కానీ ఇప్పుడు ఉండేటటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ది బెస్ట్ కౌన్సిలర్స్ అనేసి హరిసింగ్ గారు చెప్తా ఉన్నారు. మంచి టీం కూడా వచ్చిందనేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు పార్టీ అండతోటి గెలిచాం, ఎవరము కూడా స్వతహాగా ఖర్చు పెట్టుకోలేదు. మనం ఎవరం కూడా పార్టీ అండదండలు, కేసీఆర్ గారు అండదండలతోటి, కేటీఆర్ అన్న అండదండలతోటి ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం. ఒక మంచి పేరు ఈ కౌన్సిల్ తెచ్చుకోవాలనేసి, ఎందుకంటే ఇదే రిజర్వేషను ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఉంటుంది. మన నడవడిక, మన మాట తీరు, మన ప్రవర్తన, మన మంచితనంతో ప్రజల మనసుల్ని గెలుచుకోవాలని ఈ కౌన్సిల్ ఇలాగే ఇంకొక 5 సంవత్సరాలు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ విజయంలో భాగస్వాములైనటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ ఆశీస్సులతో ఖచ్చితంగా ఇల్లు పురపాలకం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆశిస్తూ, మంచి మాటలు, మంచి విషయాలు మన మంచి మిత్రులకి షేర్ చేద్దాం.